హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. రోజు తినే టిఫిన్స్కి బదులుగా ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీని 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. చేసుకోవడం ఈజీ, కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని కప్పు బియ్య పిండిని తీసుకోవాలి. అదే కప్పుతో కప్పు నిండుగా శనగపిండిని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు సుజి రవ్వను వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేట్టుగా ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని కలిపి పెట్టుకోవాలి. ఛానల్లో సింపుల్గా ఈజీగా చేసుకుని చాలా రకాల స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీస్ని అయితే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్లో మిగిలిన రెసిపీలను కూడా చూసి నచ్చితే గనక మీకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని ఇలా అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు వదిలేసామంటే పిండి నానుతుంది. ఇలా నానిన తర్వాత పిండి ఇలా కొంచెం టైట్గా అనిపిస్తుంది కదా, ఇందులోకి మరికొంచెం నీళ్ళని వేసుకుని పిండిని జారుడుగా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ పిండిలోకి ఇలా కొంచెం కారం వేసుకుంటే కలర్ బాగుంటుంది. సన్నగా తురుముకున్న పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా ఇందులోకి వేసుకోవచ్చు. సన్నగా తురుముకున్న కొత్తిమీరని 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ దోశలోకి. కొత్తిమీరకి బదులుగా పాలకూర ఆకుల్ని సన్నగా తురుముకుని కూడా వేసుకోవచ్చు. పాలకూర కొత్తిమీర కూడా 2 మిక్స్ చేసుకుని కూడా ఇందులోకి వేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, మరి గట్టిగా ఉండకూడదు, అలా అని లూజ్గా కూడా ఉండకూడదు. పాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవడానికి ముందుగా మరొకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని నాన్ స్టిక్ పాన్పై కానీ లేదా ఇలా ఐరన్ కడాయిపై కానీ మీకు నచ్చినట్టుగా దోశ వేసుకోవడమే. ఈ దోశలోకి ఎలాంటి చట్నీ అవసరం లేదు, ఒట్టిగా అలాగే తినేసేయచ్చు. కమ్మగా చాలా బాగుంటాయి. దోశ కొంచెం కాలిన తర్వాత పైనుంచి బటర్ని కానీ ఘీని కానీ లేదా ఆయిల్ని కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఘీ అయితే వేసుకుంటున్నాను. దోశ ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరగవేసుకుని 2 వైపులా కాల్చుకుని తీసుకోవాలి. ఇలా సింపుల్గా తయారు చేసుకున్న ఈ దోశలు కమ్మగా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.